ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాగ్దానం, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. ప్రసంగి 7:14. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని మాట. మానవుని జీవితంలో సుఖదుఖములు అనేటువంటివి చాలా సర్వసాధారణం. ప్రతి ఒక్క మానవుని జీవితంలో కూడా సుఖము కలుగుతుంది, ఆపదలు అనేటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అయితే బైబిల్ తెలియజేస్తూ ఉంది, సుఖము అనేటువంటిది మానవుని జీవితంలో కలిగినప్పుడు ఆ సుఖదినమందు సుఖముగా జీవించాలని, ఆపద అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ఆపదకు కలిగినటువంటి కారణాలను యోచించాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు మానవుని జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆపదలు, దుఃఖములు లేదా శ్రమలు రావడానికి గల కారణం మానవుడు చేస్తున్నటువంటి పాపమే. అలాంటి సమయంలో యోచించుకొని మనకున్నటువంటి దోషాన్ని, పాపాన్ని విడిచిపెట్టగలిగితే గనుక దేవుని ద్వారా మనందరం కూడా ఆశీర్వదింపబడతాం. అట్టి కృపాభాగ్యాన్ని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక.